శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరీదేవి నమ. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తారు. ఈ రాశి ఫలితాలు ఈ నెల 7వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధ కేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు కుంభం, మీనం, మేషరాశుల్లో సంచారం. ఈ నెల 8వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మహాలయ పక్షాల్లో పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. శుభకార్యాలు చేయరు. కాబట్టి ఈ 15 రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది. ఈ 15 రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం. దాని ద్వారా పెద్దవారి ఆశీస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది. వివాహపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యపరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకు ఎంతో ముఖ్యం. మన గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటామో ఈ 15 రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు, పిండ ప్రదాన కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంకా రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా అన్ని కలుసుబాటుతనం ఉంటుంది. వ్యాపారంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది దాన్ని ముందుకు నడిపించే యోచన చేస్తారు. వ్యాపారపరంగా మీరు తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు అందరికీ రుచించదు. అయితే ఏదైనా సరే నలుగురితో పాటు వెళ్ళాలి, వ్యాపార వృద్ధి చక్కగా చేయాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఉద్యోగరీత్యా కూడా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఒక 2-3 ఉద్యోగాలు చేద్దాకా వచ్చి చేజారిపోయి అనే భావన ఏర్పడుతుంది. అయితే మంచి ఉద్యోగమే లభిస్తుంది. H1B, PR సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఆలస్యం అవుతాయి. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి వాటిని పక్కన పెట్టి నవరాత్రుల్లో శుభకార్యాలకు సంబంధించిన ఏదైనా ప్రారంభించవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. రాత పరీక్షల్లో కావచ్చు, ఉద్యోగరీత్యా ప్రభుత్వం సంబంధించిన పరీక్షల్లో కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగున్నాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, లేదా యుఎస్ ట్రావెలింగ్ కావచ్చు, ఏదైనా సరే వీరికి అనుకూలిస్తుంది. సినీ కళారంగాల వారు కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే అప్పుడప్పుడు కాస్త మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం ఎటు వెళ్తుందో, ఎలా చేస్తున్నామో సక్రంగా నిర్వర్తించగలమా లేదా అనే భావన ఏర్పడుతుంది. అయితే మీకున్న ధైర్య సాహసాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యంతో ముందు అడుగు వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం పర్వాలేదు. వీరికి ఏ నడుస్తుంది నడుస్తున్న వల్ల పనులు నిదానంగా సాగుతుంటాయి. అంత మాత్రాన ఏ పని ఆగదు. కాబట్టి చక్కగా శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం అడగడం వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన, అలాగే హనుమాన్ ఒత్తుతో దీపారాధన చేయండి ప్రతిరోజు. వీరికి ఏలినాటి నడుస్తోంది కాబట్టి హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించడం లేదా వినడం చెప్పదగిన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో, రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో బాగున్నాడు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా
మీరు అనుకున్న స్థాయికి ఎదుగుతారు. మీ ఆలోచన శక్తి అందరినీ మెప్పిస్తుంది. మీరు చేసే పనిలో కృషి కష్టం కనిపిస్తుంది. ఎవరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మన పని మనం నిర్వర్తించాలి, కర్తవ్యమే మన ముఖ్యం అనే భావనకి ఏర్పడుతుంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ పనులు కావచ్చు, వస్త్ర ఆభరణాలు కావచ్చు, ఏదైనా కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. దశమంలో రాహు అంత బలంగా లేదు. కెరీర్ పరంగా లేనిపోని స్ట్రెస్ ఎక్కువ అవడం, డెసిషన్ మేకింగ్ సరిగ్గా ఉండకపోవడం, ఒక నిర్ణయం తీసుకుంటే అది ముందుకు వెళ్దామా వద్దా అన్న భావన ఏర్పడుతుంది. అయితే ఏదైనా సరే ఆలోచన విధానం అనేది ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. 10 మంది సలహాలు తీసుకుని అది ఏది కరెక్టో అది ఆలోచించి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితం ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం కూడా గోచరిస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన. భాగ్యాధిపతి దశమాధిపతి అయిన శని ఏకాదశంలో అంత బలంగా లేరు కాబట్టి లాభాలు వస్తాయి, ఖర్చు రెండింతలు ఉంటుంది. అయితే అవసరమైతే తప్ప ధనాన్ని ఖర్చు చేయకుండా ఉండడం, సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి కాస్త ఇబ్బంది పెడతాయి. పిఆర్ కావచ్చు, స్టాంపింగ్ విషయంలో కాస్త ఇబ్బంది ఉంటుంది. యుఎస్కి వెళ్దాము లేదా యూకేకి కానీ ఏదో ఇతర దేశాలకు వెళ్దాం అనుకుంటారు. అవి మధ్యలోనే ఆగిపోవడం, డాక్యుమెంట్ విషయంలో ఏదో విధంగా ఆగే పరిస్థితి గోచరిస్తోంది. అన్నీ చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన రాత పరీక్షలు ఏదైతే ఉందో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా అంత సహకరించదు. పెద్దల ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. మానసిక అశాంతి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కష్టపడి పనిచేస్తున్న పేరు ఉండకపోవడం, మన ముందే కింద వాళ్ళు కూడా మనల్ని ఎదిరించడం లేదా మన ముందు కాళ్ళ మీద కాలేసి కూర్చోవడం ఇటువంటి చేస్తున్నారనే భావన ఏర్పడుతుంది. అయితే ఎవరు ఎలా ఉన్నా పరమేశ్వరుడే, మన పని మనం కర్తవ్యం నిర్వర్తించాలి. ఇటు వ్యాపారం కావచ్చు, ఇటు ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే మన పని మనం చేసుకుని ముందుకు వెళ్ళాలనే భావన ఏర్పడుతుంది. అలాగే అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు. కుటుంబ పరంగా సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. రావాల్సిన ధనం మీకు చేతికి అందుతుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ పెట్టుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఎవరైనా రూపాయి అడిగారు, దానం చేద్దాం లేదా అప్పుగా ఇద్దాం అని అనుకుంటారు. మీకు అవసరానికి ఎవరు చేతికి ఇవ్వరు. కాబట్టి ఏదైనా సరే వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరచుకోవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఒక చోట ఉన్న భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తారు. అయితే కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మహాలయ పక్షాలు కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా హనుమాన్ ఉత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు దశమంలో బలంగా ఉన్నారు. అయితే భాగ్యంలో రాహు, కష్టానికి తగిన ప్రతిఫలం చేద్దాకా వచ్చి చేజారిపోవడం, కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా స్నేహితులతోటి పక్క వాళ్ళతోటి విరోధం ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనాయో వీరికి లభిస్తాయి. ప్రభుత్వ పరంగా ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారో అది నిర్విఘ్నంగా నెరవేరుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో బలంగా ఉన్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. అయితే సోదరి సహోదరు మధ్యతోటి
విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. చేతి దాకా వచ్చిన స్థిరాస్తి చేజారిపోవడం లేదా అన్నదమ్ముల మధ్య విరోధాలు రావడం ఇటువంటి జరిగే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి జాగ్రత్త వహించాలి. అకౌంటింగ్, ఫినాన్స్ సెక్టర్స్, MBA, సాఫ్ట్వేర్, కాస్మెటిక్స్, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఒక శుభవార్తను వింటారు. మంచి తరుణం అని చెప్పచ్చు. ఎన్నో కాలంగా ఎదురు చూస్తున్న సంతాన భాగ్యం లభించిందని సంతోషపడతారు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు మహాలయ పక్షాలు కాబట్టి వాయిదా వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు. MBA ఫినాన్స్లో ఉన్నవారికి మంచి అనుకూలం అని చెప్పచ్చు. ఈ గ్రూప్స్కి, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వారు చాలా కష్టతరంగా ఉంటుంది. అయినా సరే పట్టుదలతో ముందుకు సాగుతారు. విజయం సాధించాలనే భావంతో ఉంటారు. అలాగే ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భాగస్వామి యొక్క వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా అభివృద్ధి పదంలో ఉంటాయి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రస్తుతం అష్టమాధిపతి, భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు. కెరియర్ పరంగా నిదానంగా ఉంటుంది. రావాల్సిన బాకీలు కావచ్చు లేదా రావాల్సిన డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో అవి వీరికి వస్తాయి. వచ్చిన దానిని గృహం కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన చంద్రుడు భాగ్యంలో ఉన్నారు రాహుతో కలిసి. మనసు 10 విధాలుగా ఉంటుంది. స్థిరత్వం అనేది ఉండదు. నిర్ణయాలు అనేది ఎటు తీసుకోవాలా, ఎలా వెళ్ళాలా అనే భావనలు ఉంటారు. ఇటు వ్యాపారం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా ఇంట్లో ఉన్న సమస్యల వల్ల కావచ్చు. ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిదానంగా ఉండి సామరస్యంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది. అదేవిధంగా ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. అష్టంలో రాహు అంత బలంగా లేరు. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయంలో రవి, బుధ, కేతులు ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం చెప్పదగినది. కుటుంబపరంగా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వివాహం కావడం లేదు, వివాహ ప్రయత్నాలు ప్రారంభిద్దాం అనుకుంటారు. ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి వివాహ సంబంధించిన శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం 15 రోజుల పాటు ఆపిన తర్వాత మరి నవరాత్రులు ప్రారంభించడం అనేది చెప్పదగినది. పితృదోషాలు ఏమైనా ఉంటే ఈ మహాలయ పక్షాల్లో పితృ కార్యక్రమాలు నిర్వర్తించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటుంది. వ్యాపార పరంగా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి. అయితే వ్యయంలో గురువు ఉన్నారు కాబట్టి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఒక చోట రూపాయి వచ్చింది, దాన్ని దాద్దాం అనుకుంటే ఆ రూపాయికి ఇంకో 2 రూపాయలు ఖర్చు అయ్యి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ అని కాదు, ఏదో విధంగా ఖర్చు అవుతుంది. అది మంచి ఖర్చు అయితే ఉండదు. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పెడతాయి. పంచమాధిపతి, దశమాధిపతి కుజుడు తృతీయంలో ఉన్నారు. అంత బలంగా కూడా లేరు వీరు. అయితే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా ఉన్నా కూడా రావాల్సిన బెనిఫిట్స్ మటుకు ఆలస్యంగా వస్తాయి. ఇది ఒక మనోవేదనకి గురవుతారు. ఏం చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం, మన కష్టపడి సంపాదించిన మన భూమి మనం తీసుకోవడానికి ఇంత కష్టపడాల్సిన పరిస్థితి ఏంటి, ఇంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏంటి అనే భావన ఏర్పడుతుంది.
ప్రస్తుతం నడుస్తున్న గోచారీత్యా వీరికి అంత అనుకూలంగా లేదు కాబట్టి అష్టమ శని అయిపోయినా వ్యయంలో గురువు కొంత డబ్బుతోనే ఖర్చు ఉంటుంది వీరికి. కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలస్యం చేయకుండా దాన్ని అమలు పరచడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వీసా స్టాంపింగ్ విషయంలో కావచ్చు, లేదా విదేశాల నుంచి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్దాం అనుకునే వారు కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అవసరమైతే తప్ప ఇండియాకి రాకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అది అందరికీ కాదండి, కొంతమంది మటుకే వారి జాతకాన్ని బట్టి పరిశీలన చేసిన తర్వాత చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం చెప్పదగిన సూచన. ఏదైనా అవసరమైతే తప్ప ప్రయాణాలని తగ్గించుకోవడం చెప్పదగినది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. గ్యాస్ట్రిక్, అసిడిటీ, స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా షుగర్, బీపీ, థైరాయిడ్ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏముండవు. అవి సామాన్యంగా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సంతానానికి సంబంధించి వివాహం చేయాలి, ఇంకా వివాహం అవడం లేదు, వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఏం చేద్దామా అన్న భావన ఉంటుంది. అయితే ఇది శుభకార్యాలు చేసే కాలం కాదు కాబట్టి ఈ 15 రోజులు పెద్దవాళ్ళ పేరు మీద పిండ ప్రదానం కావచ్చు, లేదా స్వయం పాకం బ్రాహ్మడికి ఇవ్వండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట అనుకున్న స్థాయిలో ఏది ఉండకపోవడం ఒక నిరాశ అని చెప్పవచ్చు. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా వీరు సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడదు. సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేని వాతావరణం చేయడం అనేది చెప్పదగిన సూచన. సప్తమంలో రాహు అంత బలంగా లేదు. వీరికి అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే అష్టమ శని ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఏముండదు. అయితే పనుల్లో మటుకి జాప్యం జరుగుతుంది. వివాహం సంబంధించి కావచ్చు, సంతానం సంబంధించి కావచ్చు, వ్యాపారం సంబంధించింది, భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. ఒక పని ముందుకు వెళ్తే వెనక్కి వెళ్ళడం, అది చేతిదాకా వచ్చి చేజారిపోవడం, మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో మీకు అన్నీ ఉంటాయి, అందరూ బాగుంటుంది, పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, కానీ ఏదో తెలియని మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు, అంత బలంగా లేరు. కాబట్టి సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో వారి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్లను శ్రద్ధ వహించాలి. అలర్జీస్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొన్ని వ్యవహారాలని చక్కబెట్టడం కోసం చదువును పక్కన పెట్టాల్సి వస్తుంది. అయితే చదివే టైంలో చదవడం అనేది చెప్పదగినది. రాజకీయ నాయకులు లేదా పలుకుబడిన వ్యక్తులతోటి కలిసి చదువును పక్కన పెట్టడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మనకి. ఎంఎస్ చేద్దాం అనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయత్నం లోపం ఉండదు. అయితే లోన్ల విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. వీరికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ లాకెట్ మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం రాక ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకుని ముందుకు వెళ్ళాలనే భావన ఏర్పడుతుంది. ఇంట్లో
మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, భాగస్వామితో విభేదాలు రావడం, లేదా ఇంటి వాళ్ళతో విభేదాలు రావడం, వీటికంటే ఉద్యోగం చేసుకుని బయట పడాలి, చక్కగా ఉద్యోగంలో సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు తెప్పించుకోవాలి అనే భావనలో ఉంటారు. మనం ఒకరికి సంజాయిషి ఇవ్వకూడదు, ఏదైనా సరే 10 మంది మనం మెచ్చుకోవాలి, ఇంటా బయట అనే భావనలో ఉంటారు, కష్టపడతారు. ఆ కష్టం తగిన ప్రతిఫలం కూడా ఒకసారి మనకి లభించదు. అయితే మీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగుండదు. అంత మాత్రాన జీవితం మొత్తం బాగుండదని కాదు. కాబట్టి ఏదైనా సరే ఆలోచన విధానాన్ని మార్చుకుని నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశి వారికి అష్టంశని నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. కుదిరితే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 6 రాహు ఉన్నారు. వివాహపరంగా కూడా వీరికి ఆలస్యం అవుతుంది. సంబంధాలు చేదాకా వచ్చి జారిపోతుంటాయి. దగ్గర దాకా వచ్చిన సంబంధం, తాంబూలాలు తీసుకుందాం, ఇంకా ముహూర్తాలు పెట్టుకుందాం, మహాలయ పక్షాలు అయ్యాక ముహూర్తాలు పెట్టుకుందాం అని అనుకుంటారు. కానీ సంబంధం మాకు వద్దని వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం కూడా చెప్పచ్చు. అయితే ఏం జరిగినా మన మంచికే, దైవానుగ్రహం వల్ల మంచి సంబంధం వస్తుంది అని అనుకుని ఈ మహాలయ పక్షాలు అయ్యాక సంబంధాలు చూడడం అనేది ప్రారంభించండి. అదేవిధంగా వ్యాపారరీత్యా కూడా చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఏకాదశంలో ఉన్నారు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళాలన్న ఏదైతే కోరిక ఉందో అది ప్రారంభించవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న మీ కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. హోటల్ మేనేజ్మెంట్, సినీ కళా రంగాల వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే భావన మీలో ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మనము మనతో పాటు నలుగురు అనే భావంతో మీరు ముందుకు వెళ్తారు. అందుకే అందరూ మీరంటే అందరూ మిమ్మల్ని అభిమానంగా చూస్తారు. ఏదైనా సరే కష్టపడాలి అనే తాపత్రయం మీద ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఉద్యోగంలో వ్యాపారైనా చక్కగా రాణించగలుగుతారు. అయితే ఆరోగ్యం పట్ల ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. త్వరగా జ్వరం రావడం, లేదా ఇండైజెషన్ సిస్టంలో ప్రాబ్లం రావడం, అసిడిటీ ఇటువంటి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఒక ఉద్యోగం కోసం కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టు అంటే కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దాం అని యోచన చేస్తారు. అది ఈ వారం నెరవేరుతుంది. మీకున్న స్కిల్స్కి మిమ్మల్ని పిలిచి వ్యాపారం కలిసి చేద్దాం అని చెప్పడం కూడా మంచి తరుణం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి, ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సొంతంగా చేసే వ్యాపారంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే అడుగులు వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగానే ఉన్నాయి. పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన సూచన. వివాహ ప్రయత్నాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రస్తుతం సప్తమంలో శని బలంగానే ఉన్నారు, నిదానంగా సాగుతుంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో, చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. కెరియర్ బాగుంటుంది. కెరియర్ పరంగా మీ చేసే ఏ ప్రయత్నం అయినా సరే సఫలీకృతం అవుతుంది. గవర్నమెంట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం చేయాలని మీ కళ ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. కొద్దిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి, అంతమించి ఏది అవసరం లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అలాగే ఆరవరి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అరటినార ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన.
ఈ చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా లాభిస్తాయండి. దీపం పెడితే భగవంతుడు కరుణిస్తాడా లేదా అని కాదు, ఏదైతే మనం ప్రార్థిస్తామో మనలోని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, అంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ పెరిగిందో మనం పాజిటివ్గా ఆలోచిస్తాం, పాజిటివ్గా ఏదైతే ఆలోచిస్తామో చేసే కార్యక్రమం ఎప్పుడు పాజిటివ్గానే మనకు రిజల్ట్స్ ఉంటుంది. మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ అంటే పాజిటివ్గా ఉంటుంది. అంతేగాని ఇంట్లో పెద్ద మిరాకిల్ అంటూ ఏదీ లేదు. మనం ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి, ప్రతిదీ పాజిటివ్గానే మంచి ఫలితాలు రిజల్ట్స్ వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకున్నప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేరుకోవాల్సిన స్థాయిని మీరు చేరుకుంటారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకుంటారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో రవితో కలిసి ఉన్నారు. లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతలు బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. కానీ చేతికి వచ్చేటప్పటికి ధనం అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి వచ్చిన ధనాన్ని లేదా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తే కొద్దిగా ఆలోచించి కొన్నాళ్ళాగి ఉన్నదాంతోనే వ్యాపారం ప్రారంభించడం అనేది చెప్పదగినది. రెండవది ఉద్యోగం విషయంలో, ఉద్యోగంలోనే జాగ్రత్తగా చేసుకోవడం అనేది చెప్పదగినది. ప్రస్తుత కాలమాన ప్రకారం ఉద్యోగం మారడం అనేది అంత అనుకూల విషయం కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఎక్కడ చేసినా సరే పేరు ప్రఖ్యాతలు మీకు ఉంటాయి. డబ్బు తక్కువగా ఉంది కానీ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అప్పు చేసి ముందుకు వెళ్ళదామా అన్న ఆలోచన కూడా చేస్తారు. సాధ్యమైనంత వరకు అప్పుకు దూరంగా ఉండడం, లోన్లకు దూరంగా ఉండడం, ఈ క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఉన్నంతలో ఉన్నంత వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరుచుకుని ముందుకు వెళ్ళాలి, సేవింగ్స్కి వెళ్ళాలి అన్న భావన ఉండాలి తప్ప రేపు డబ్బులు వస్తాయి కదా ఇవాళ ఖర్చు పెట్టేద్దాం అనే భావన లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో రాహు అంత బలంగా లేరు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. భూమికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించాలి. క్రయ విక్రయాల విషయంలోనూ భూమి అమ్మేటప్పుడు కొనేటప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. లేకపోతే భూమిని కోల్పోయే అవకాశం లేదా ఎవరైనా కబ్జా చేసే అవకాశం గోచరిస్తుంది. వాటికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో ప్రతిదీ మీరే దగ్గరుండి చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. మీరు అందరినీ మెప్పించగలుగుతారు. అయితే అందరూ మిమ్మల్ని పొగుడుతున్నారు కదా అని చెప్పేసి ఆకాశానికి నిచ్చెన వేయకుండా నిదానంగా ఉండి ఎంత ఎదిగితే అంత ఉదిగమన్నారు పెద్దలు. అలాగ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. లేకపోతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేకపోలేదు. అది వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మీదకే. ఏదైనా సరే జాతకం అనేది రాశిఫలాలు చెప్పేది అనేది ఒక రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అది అందరికీ వర్తిస్తుందని కాదు, గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఉంది అంటే వారి జాతకాన్ని బట్టి ఉంటుంది, లేదా వారి నామ నక్షత్రాన్ని బట్టి చెప్పడం ఉంటుంది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక నా నంబర్కి 7731881113కి సంప్రదించండి. ఏదైనా జాతక విశ్లేషణ ఉంటే కనుక చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి సమయం అని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు కలిసి వస్తాయి. ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తారు. కాస్త బద్ధకం అనేది పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అదేవిధంగా సేవింగ్స్ కూడా వెళ్ళడం అనేది చెప్పదగినది. క్రెడిట్ కార్డు విషయంలో, లోన్ల విషయంలో జాగ్రత్త వహించాలి. భూమికి సంబంధించిన వ్యవహారాలు కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ మనకే తెలుసు, మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అన్న ధోరణిలో కాకుండా
10 మంది సలహాలు తీసుకుని అది ఏది మంచి అనేది మొత్తం మీద ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయానికి రండి. లేకపోతే భూమి సంబంధించిన విషయ వ్యవహారాల్లో నష్టం వచ్చే అవకాశం లేదా కోల్పోయే అవకాశం సూచిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరవృత్తుతో దీపారాధన చేయడం, అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి పూజ చేయడం చెప్పదగినది. అలాగే మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి కాబట్టి తిథుల ప్రకారం పెద్దవారి యొక్క పినప్రాణ కార్యక్రమాలు కావచ్చు, లేదా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం. వాటి వలన మీకు పిల్లలకి పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటుంది, సంతాన అభివృద్ధి, వంశ అభివృద్ధి ఉంటుంది. దేవుడికి ఎంత పూజ చేస్తే ఆయన ఎంత వరం ఇస్తారో ఈ మహాలయ పక్షాలప్పుడు పెద్దవాళ్ళ ఆశీస్సులు చేస్తే మొత్తం వంశానికి ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాలయ పక్షాలు అనేది చాలా విశేషమైనది. పితృ కార్యక్రమాలకి చక్కగా చేసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు ఏకాదశంలో ఉన్నారు. లాభస్థానంలో కుజుడు అంత బలంగా లేదు. వ్యాపార పరంగా వీరికి బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది. అయితే రావాల్సిన బెనిఫిట్స్ మనకి ఏమీ రావు. పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, డబ్బు ఉండదు. ఏం చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం అనే భావన ఏర్పడుతుంది. అయితే భాగస్వామి యొక్క వ్యాపారాలు కావచ్చు, భాగస్వామి యొక్క ఉద్యోగపరంగా వీరికి చక్కగా ఉంటుంది. అక్కడ మనకి డబ్బులు వస్తాయి. ఏదైనా సరే మనకి వచ్చినన్ని సంతృప్తితో ఉంటారు. మీరు ఉద్యోగపరంగా ముందుకు వెళ్ళాలి, ఎదగాలి అన్న భావన ఏదైతే ఉందో అది కొంత నిరాశపరుస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం చెప్పదగినది. అదేవిధంగా బంధుమిత్రులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. బాగా మీరు ఎదిగిపోతున్నారని ఒక ఈర్ష్యాభావం ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోవడం అనేది చెప్పదగినది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు, అష్టమంలో బలంగా ఉన్నారు. భాగ్యాధిపతి అయిన చంద్రుడు వీరికి అంత అనుకూలంగా లేదు. దశమంలో రవి, బుధ, కేతువులు. కెరియర్ పరంగా మీరు ఎంత కష్టపడినప్పటికీ ఫలితం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఏదైనా సరే మన కష్టం మనం పడాలి అనే భావంతో మీరు ముందుకు వెళ్తారు. తద్వారా మంచి ఫలితాలే ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి. ట్రాన్స్ఫర్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో కాస్త ఆలస్యం అవుతుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చక్కగా రాణించగలుగుతారు. ప్రయత్నాలు ప్రారంభించండి. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధం చేయదాకా వచ్చి చేజారిపోతుంది. మనం ఒకరిని ప్రేమించాం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో ఎలా చెప్పాలి అనే భావంతో ఉంటారు. ఏదైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పి ఒప్పించుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. సొంత నిర్ణయాలు పనికిరావు. ఇది అందరికీ కాదండి, ఈ విషయంలో కొంతమంది మటుకే. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంటుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ కూడా తక్కువగా వచ్చినా పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ట్రావెలింగ్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తుల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా వేరే ఏమైనా చేద్దామని అనుకుంటారు. ప్రస్తుత స్థిరాస్తుల జోలికి వెళ్లకుండా ఉన్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకోవడం చెప్పదగిన విషయం. పూర్వీకుల నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంత అనుకూలంగా లేదు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే 10 మంది సలహాలు సంప్రదింపులు చేసిన తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం,
ఓం నమస్తే అవతూతో దీపారాధన చేయడం, అలాగే మంగళవారం నాడు శుక్రవారం నాడు కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. రావాల్సిన ధనం ఏదైతే ఉందో రావడానికి లేదా వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి ప్రతిరోజు పూజించండి, లేదా మంగళవారం నాడు శుక్రవారం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది కూడా. అయితే ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థ భావంలో బాగున్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. గురువు బలంగానే ఉన్నారు. అయితే కొన్ని మంచి పనులు, కొన్ని మిశ్రమ ఫలితాలు రెండూ ఉంటాయి. అష్టమాధిపతి చంద్రుడు అంత అనుకూలంగా లేదు. భాగ్యంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆలస్యంగా అవుతాయి. వ్యాపారపరంగా కూడా కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటే వెనక్కి లాగడం, ఏదో విధంగా నిదానంగా సాగడం అనేది జరుగుతుంది. రావాల్సిన ధనం కూడా సకాలంలో రాకుండా ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచరిస్తోంది. తృతీయంలో రాహు అంత బలంగా లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. సంతాన విషయంలో వీరికి చక్కగా ఉంది. సంతానపరంగా మంచి అభివృద్ధి చెందుతారు. వారికి ఉద్యోగపరంగా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వారికి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, వైద్యవతులు ఉన్న వారికి, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పంచమాధిపతి, వ్యయాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి అనుకూలిస్తాయి. భూమిని కొనుగోలు కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది చాలా ముఖ్యం. వీరికి చాలా కష్టపడతారు. స్ట్రెస్లెస్ లాగా ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే పనిలో మటుకి ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు. రేపొద్దున మనం 10 మందికి సంజాషి ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఉండాలి అనే భావంతో ఉంటారు. అంకిత భావం ఎక్కువగా ఉంటుంది మీకు. అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళినా పేరు మర్యాదలు చక్కగా ఉంటాయి. అదేవిధంగా మీరు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా వెనక వాళ్ళు లాగేసుకునే విధంగా కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కాస్త జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం నడుస్తుంది మహాలయ పక్షాలు కాబట్టి, పితృ కార్యక్రమాలు చేసే రోజులు కాబట్టి వాటి మీదే శ్రద్ధ వహించండి. పితృ కార్యక్రమాలు చక్కగా చేసుకోండి, లేదా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడం చెప్పదగిన సూచన. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, ఏదైనా రావాల్సి ఉంటే కాస్త ఆలస్యమైన వచ్చే విధంగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా చక్కగా ఉద్యోగం వస్తుంది. అయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. H1B, గ్రీన్ కార్డ్, PR సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీకు రావాల్సిన బెనిఫిట్స్ అవి లభిస్తాయి. సకాలంలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కగా పని పూర్తవుతుంది. అదేవిధంగా స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. మనం కష్టపడి పైకి రావాలి, 10 మందికి సహాయం చేయాలన్న భావన ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తులో నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా జాగ్రత్త వహించడం చెప్పదగినది. సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మాట పట్టింపులకు పోయి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా సరే సామరస్యంగా మెలగడం అనేది చెప్పదగినది. ఒక ఇన్ఫీరియారిటీ అనేది ఏర్పడుతుంది. మనం చేయగలమా లేదా, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మనం ఒక అడుగు ముందుకు వేస్తే వెనకడుగు లాగే వాళ్ళు బోలు మంది ఉన్నారు, మనం నిలబడగలమా సొసైటీలో అనే భావన ఏర్పడుతుంది. అయితే జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఎవరు ఏమనుకుంటారో
అని కాకుండా మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఏమి చేద్దాం అనుకుంటున్నారో అది చేయండి. కుటుంబ పరంగా మీకు అన్ని సహాయ సహకారాలు లభిస్తాయి. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? బయట వాళ్ళ సహాయ సహకారాలు కాకుండా కుటుంబ సహాయ సహకారాలు మనకు ఎంత ఉంటే అంత మంచిది. కాబట్టి మీకు సహాయ సహకారాలు చక్కగా ఉన్నాయి, ముందుకు వెళ్ళండి. లా సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. లా చదవాలి, లా చేయాలనే మీ కోరిక ఏదైతుందో అది నెరవేరుతుంది. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా శని స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ స్వయంకృతాపరాధం వల్ల కొన్ని పనులు మనమే ఇబ్బందికరంగా తెచ్చుకునే పరిస్థితి గోచరిస్తోంది. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోకపోగా మాట పడడం, ఇటు బంధువుల్లోనూ అటు ఉద్యోగస్తుల్లోనూ మాట పడడం అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. మీ తప్పు ఏమీ లేకపోయినా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. ఆరోగ్యరీత్యా కూడా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. వ్యాపారపరంగా రావాల్సిన బెనిఫిట్స్ వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆరోగ్యం బాగున్నా మనసు అంత సహకరించదు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది, భయం ఎక్కువగా ఉంటుంది. ఆ భయమే మిమ్మల్ని ఇబ్బందికరంగా మార్చే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఏదైనా సరే భయపడకుండా మీ వరకు మీరు ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది. వ్యాపారరీత్యా చక్కగా ఉంది, కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అయితే అష్టమంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం మంచిది. అదేవిధంగా డెసిషన్ మేకింగ్స్ అనేది తొందరపాటుగా తీసుకోవద్దు. ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగినది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా లేవు. ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి, పితృ కార్యక్రమాలు రోజులు కాబట్టి ఎటువంటి శుభకార్యాలు చేయకుండా పితృ కార్యక్రమాలు నిర్వర్తించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉండి, ద్వితీయంలో రాహు బలహీనంగా ఉన్న విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి వీరు బాగా అనుకూలిస్తాయి. వైద్య వృత్తులు ఉన్న వారికి అధికంగా స్ట్రెస్ ఉంటుంది. 14 నుంచి 24 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఏదైనా సరే నలుగురిలో పేరు తెచ్చుకోవాలి, ఎక్కువగా సాధించాలి, ఏదో సాధించాలనే భావనతో మీరు కష్టపడతారు. అయితే ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించాలి. కుటుంబంలోని సహాయ సహకారాలు మీకేమీ ఉండవు. మీకు మీరుగానే పైకి రావడం అనేది జరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మెళ్ళ కాలువ రూపు మెళ్ళ వేసుకోండి. నరదిశ అధికంగా ఉంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే ధన వ్యయ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం, అదేవిధంగా ప్రయాణాలు చేయకపోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా బాగున్నప్పటికీ మనసు మటుకి స్థిమితంగా ఉండదు. పరిపరి విధాలుగా ఆలోచనలు ఉంటాయి. వివాహం అవడం లేదనో, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదనో, ఉద్యోగం రావడం లేదనో ఇటువంటి పరిస్థితుల్లో మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది. అయితే ఏదైనా భగవత్ సంకల్పం, ఆయన మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి. ప్రయత్నం లోపం లేకుండా ముందడుగు వేయండి, విజయం సిద్ధిస్తుంది. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎన్ని అనుకున్నా మనకు సంబంధం లేదు. మన వరకు ఉద్యోగం తెచ్చుకోవాలి, 10 మందిలో ఒక పేరు తెచ్చుకోవాలి అన్న భావంతో ఉంటారు తప్పితే కానీ అలాగే ఉండండి కూడా. తద్వారా మంచి ఫలితాలే ఉంటాయి. గోచారం అనేది లేదా జాతకం అనేది 50% మన మీద ఉంటుంది. మిగతా
50% కర్మానుసారేణ మన కర్మకి మనమే బాధ్యులం. కాబట్టి ఏవైతే రాశిఫలాలు చెప్తున్నావో ఇవన్నీ సూచనల మటుకే, ఇలాగే ఉంటుంది, ఇదే జరుగుతుందని ఎక్కడా ఉండదు. కాకపోతే చెప్పినటువంటి గోచారం బట్టి దాంట్లో ఎంతవరకు మీకు అవసరం ఉంటుందో రాశి వారికి అంతవరకు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిఫలాల సూచన వరకు ఉంటుంది. జాగ్రత్త వహించండి అని చెప్పినప్పుడు ఓకే, కాస్త జాగ్రత్త ఉండాలి అన్న భావంతో వెళ్ళండి. ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి, మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. స్కిన్ ఎలర్జీ సంబంధించి ఇండైజెషన్, గ్యాస్ట్రిక్, అదేవిధంగా యూట్రస్ సంబంధించిన విషయాలు కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో సరైన సమయంలో డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. అదేవిధంగా గురువారం నాడు ఎవరికైనా అన్నదాన కార్యక్రమం చేయించండి, లేదా అన్నదాన కార్యక్రమానికి ధనాన్ని కట్టండి, అది మీకు మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కుటుంబంలోని మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితోటి లేదా వ్యాపారంలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు. అదేవిధంగా ఎవరిని లెక్క చేయకపోవడం, మనం ఏ విధంగా వెళ్తున్నామో అలాగే వెళ్ళడం అనే భావంతో ఉంటారు. వచ్చిన ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం లేదా ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. మీకు ₹1 వస్తే ₹20 ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మి మోసపోవద్దు. ముఖ్యంగా హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్ విషయంలో జాగ్రత్త వహించాలి. మీకు ఎంతవరకు హౌసింగ్ లోన్ అవసరమవుతుందో అంతవరకే తీసుకోండి, అంతకుమించి తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు, అంత బలంగా లేదు. భూ సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్ విషయంలో అన్నీ పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం, అడ్వాన్స్ ఇవ్వడం అనేది చెప్పదగినది. అదేవిధంగా కాంట్రాక్ట్లో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకి ఏ వ్యాపారమైనా సరే లాభాలు కనిపిస్తాయి కానీ చేతికి రావు. కాబట్టి వ్యవహారాల విషయంలో మీకు మీరుగానే ఉండి దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. కుటుంబంలోని బంధుమిత్రులతో కావచ్చు, సహోదరి మధ్య కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హార్ట్కి సంబంధించి కిడ్నీ, బీపీ, షుగర్ విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఉద్యోగంలోనే కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో అది అవసరమైతే తప్ప మారకుండా ఉండడం చెప్పదగినది. అదేవిధంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే ఇబ్బందులు అనేవి తారాస్థాయికి చేరే అవకాశం కూడా లేకపోలేదు. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. బైజ్యోతులు ఉన్న వారికి ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. ఎక్కువగా స్ట్రెస్కి గురవడం ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ప్రతిరోజు మీ కులదైవాన్ని ఒక 108 సార్లు నామస్మరణ చేసి నాగసింధూరాన్ని ధరించి ముందుకు వెళ్ళండి. కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. దానివల్ల మనం ఏ పని చేసినా పాజిటివ్గా ఏర్పడుతుంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ముఖ్యంగా వీసాకు సంబంధించిన విషయాల్లో ఎక్స్టెన్షన్ కావచ్చు, రెన్యువల్ కావచ్చు, లేదంటే ఇండియాకి వచ్చి వెళ్దాం అనుకునే వారు కావచ్చు, వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. వాటి విషయంలో కాస్త అన్ని డాక్యుమెంట్స్ విషయంలో చూసుకుని ముందుకు వెళ్ళండి. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ గూగుల్ పే, ఫోన్పే విషయంలో
మోసపోయే అవకాశం కూడా ఉంది, జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. ఏలినాడ్సని కారణం చేత మాటలు పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగం కూడా మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే మొత్తం మీద ఈ రాశి వారికి ఇంత ఇదున్నా కూడా ద్వితీయ లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉండి పంచమని భాగ్యాన్ని చూడడం వల్ల, గురు దృష్టి కుంభరాశి మీద ఉండడం వల్ల కొంతవరకు బయటపడగలుగుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇది వచ్చినా ఒక గురువు అనుగ్రహం ఒకటి ఉంది అంటే మనకి కొంత ధైర్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధ దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు సప్తమంలో, తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. సంతానపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు అలాగే బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఈ మహాలయ పక్షాలు కాబట్టి పితృ కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించండి. ఆ పితృదేవతల ఆశీర్వచనం మీకు వంశానికి లభిస్తుంది. అదేవిధంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఏదైతే అనుకుంటారో అది కొంత పెండింగ్ పెట్టడం అని చెప్పదగినది. అన్నీ ఆలోచించి ఫైనాన్షియల్ పరంగా అన్నీ చూసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. కెరియర్లో వ్యాపారంలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. అయితే తీసుకునే డెసిషన్ మేకింగ్ మటుకి కొంత ఆలస్యంగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా అందరి సలహాలు తీసుకోండి. అంతిమంగా మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. వైద్యోతులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినిమా కళారంగంలో ఉన్నవారికి, టెక్నీషియన్స్కి, అదేవిధంగా కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్లో వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా వారు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. కానీ అధికంగా స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. చేయని తప్పుకి నిందపడడం, బిజినెస్ చేసి మానేసి ఏం చేద్దామని ఆలోచిస్తారు. మీకున్న తెలివితేటలతోటి మీరు బిజినెస్ని చక్కగా రాణించగలుగుతారు. అయితే ఎవరి మాటలు వినకుండా మీ వరకు మీరు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల కంటే మీకు మీరుగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాలు కాస్త ఆలస్యం అవుతాయి. విదేశాలకు వెళ్ళాలి, పై చదువులు చదవాలనుకునే వారికి కాస్త నిదానంగా ఉంటుంది. జన్మరాశిలో శని అంత అనుకూలంగా లేదు. ఏ పని చేసినా ఒకరోజు చేస్తే అది 10 రోజులు అవడం, 10 రోజులు అనుకుంటే నెలలు అవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. అలాగే చదువు మీద శ్రద్ధ వహించడం కూడా చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా ఉండదు. జీవిత భాగస్వామి పట్ల విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఒక ముఖ్యమైన వ్యవహారాన్ని చక్కగా చేయాలని ఏదైతే అనుకుంటారో అది మీకు అనుకూలంగా ఉండకపోవడం, ప్రత్యర్థుల నుంచి విమర్శలు రావడం, వ్యాపారంలో కాస్త నష్టం రావడం, ఉద్యోగం వస్తుందని ఉద్యోగం రాకపోవడం, ఉద్యోగంలో అధికారుల వల్ల ఇబ్బంది ఏర్పడడం, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఉద్యోగం పోవడం కానీ ట్రాన్స్ఫర్ కానీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు కాస్త జాగ్రత్త వహించాలి. రాజకీయ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే ఒక ఉన్నత పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారో అది వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రజాదరణ ఎక్కువగా పొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. లోన్ల విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మొత్తం మీద కొంతమందికి బాగుంది, కొంతమందికి బాగోలేదు. ఏదైనా సరే గోచారీత్యా చెప్పే రాశిఫలాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కోట్ల మంది ఉంటారు. చెప్పేవి సలహాలు సూచనలు కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి వర్తించవు. వారి జాతకాన్ని బట్టి ఉంటుంది.
ఈ చెప్పేటటువంటి రాశి ఫలితాలు ఒక సూచనాప్రాయం మటుకే, ఇది ఇలాగే ఉంటుందనేది ఎక్కడా కాదు. చెప్పే రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీ వరకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఈ మధ్యకాలంలో ఏలినాడ్స్ అని నడుస్తున్న వారికి బాగా ఇదైపోతారు, ఇంకా వాళ్ళకి జీవితం ఉండదు అనే కొన్ని చూస్తున్నాం, చెప్తున్నారు కూడా. అలాగా ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏలినాడు శని అనేది కొన్ని కోట్ల మందికి ఉంటుంది. మరి కొంతమంది రాజయోగం అనుభవిస్తున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు మరి అందరికీ వర్తించాలి కదా. ఇక్కడ విషయం అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి, నడుస్తున్న దశలు బట్టి, వాళ్ళ బలాబలాలు బట్టి, జాతకం ప్రకారంగా వాటి ప్రభావం అనేది ఏర్పడుతుంది. కొంతమందికి శని మహాదశ నడుస్తుంది, కొంతమంది రాహు మహాదశ నడుస్తుంది, కొంతమంది శుక్ర మహాదశ నడుస్తుంది, కొంతమంది రవి మహాదశ నడుస్తుంది. అలాగా ఏ దశలు నడుస్తున్నాయో చూసుకుంటే దాన్ని బట్టి మన రెమెడీస్ కానీ ప్రికాషన్స్ కానీ తీసుకోవడం ఉంటుంది. అంతేగాని ఇంకా ఏలినాడ్స్ అని మొత్తం అందరికీ ఏమీ బాగుండదు, అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది అనేది అపోహ. ఇటువంటి వాటి నుంచి బయటకు రావండి. జాతకం అనేది 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కర్మానుసారైన జాతకాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుని మన ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం లేకుండా ఎంత కష్టపడితే అన్ని రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా సరే సంకల్పం సిద్ధి. భగవంతుని దండం పెట్టుకుని మన పని మనం చేసుకుంటే అదే పెద్ద మనకి వరం. మొత్తం ఇలా అయిపోతుంది, ఇంతగా జరిగిపోతుంది అనే అపోహల నుంచి బయటికి రండి. జాతకం అనేది అందరికీ ఒకలాగా ఉండదండి. మనం వాటి చూసి పరిశీలించుకుని వెళ్ళాలి. నేను చెప్పేటటువంటి రాశి ఫలితాలు కొంతమందికి బాగుంటాయి, కొంతమందికి బాగుండవు. వాటిని మీకు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి. మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే నా నంబర్ 7731881113 ఉంది. నన్ను సంప్రదించగలరు. సాధ్యమైనంత వరకు చెప్పే విధంగా మీకు చెప్పగలను. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.